ఈ నెల 15న ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. వరంగల్ గ్రాండ్ గాయత్రి హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాశివరాత్రి పర్వదిన వేళ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్లో జరిగే మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న మహాశివరాత్రి సమ్మేళనానికి ప్రజలు ఆదరించారన్నారు. ఈసారి అలానే ఆదరించాలని మహాశివరాత్రి రోజున మహాకవులచే జానపద కళాకారులతో ప్రత్యేకంగా నిర్వహించున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను వస్తున్నాను. ఆ యొక్క పాంప్లెంట్ అనేది ప్రతి ఇంటికి చేరి ఎక్కువ సంఖ్యలో అందరినీ మన వాళ్ళందరినీ తీసుకొచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మనోజ్ రమేష్ అన్న రండి పోస్టర్ ఆవిష్కరణ మన రేవంత్ శివన్న దా పోస్టర్ ఆవిష్కరణ వచ్చిన మనోజ్ దా నవీన్ దా మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ. 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 మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పుణ్యభూమి, ధన్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, అలాంటి పవిత్రమైనటువంటి ఈ పుణ్యభూమిని ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతికమైనటువంటి చైతన్యముతోటి ప్రపంచానికి జగద్గురుగా భాసిల్లింది. అలాంటి పవిత్ర భారతదేశం లోపట మన దక్షిణ భారతం లోపట ప్రముఖంగా కాకతీయ సామ్రాజ్యంలో విలసిల్లినటువంటి ఈ ఓరుగల్లు నగరం శైవక్షేత్రంగా విరాజిల్లుతూ అనేక మంది యొక్క ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడుతున్నటువంటి ప్రదేశం. మనం నేపాల్ రాజకీయ సంక్షోభం తర్వాత ఒక పదాన్ని ప్రత్యేకంగా వింటూ వస్తున్నాం, అదే జెన్జీ అని పదం. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఋషి పరంపర కారణం చేత మన యువత అంతా ఇక్కడ చూసినట్లయితే అందరూ యువకులే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తుంది, చైతన్యం అంతా ఏమిటి అంటే ఆధ్యాత్మిక చైతన్యం కోసం పోరాడుతుంది, పాటుపడుతుంది. అలాంటి ఒక గొప్ప విషయాన్ని సమాజానికి అందించాలనే భావనతోటి ఇండస్ ఫౌండేషన్ తెలియజేసే విధంగా వరంగల్ మహానగరంలో ఆత్మీయులు రాకేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆధ్యాత్మికతకు కళలను సేవను జోడించి వరంగల్ మహానగరంలో కాశీలో ఏ విధంగా అయితే ఆ మహాహారతి ఇస్తుంటారో వరంగల్ మహానగరంలో రాకేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతే స్థాయిలో ఆ మహాహారతితో వచ్చినటువంటి భక్తులు తన్మయత్వంతో ఓం నమః శివాయ అనేటువంటి ఆరాధనతో మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఆ బ్రాహ్మణుల యొక్క వేద మంత్రోచ్చారణతో సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా గత్ సిద్దుఃఖాద్భవే అంటూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అనే విధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి గారు. దాని అనంతరము ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకుడు, దర్శకుడు అయినటువంటి ఆర్పి పట్ నాయక్ గారి చేత స్వరాభిషేకం ఉంటుంది. దాని అనంతరము ప్రముఖ సినీ జానపద గాయకులు తన వైవిధ్యభరితమైనటువంటి గాత్రంతో మన ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు చేరువైనటువంటి నల్గొండ గద్దర్ గారి చేత జానపద జాతర ఉంటుంది. దాని అనంతరం మన ఓరుగల్లు ముద్దుబిడ్డ ప్రముఖ సినీ జానపద గేయ రచయిత ఊరు పల్లెటూరు పాటతోని ఆ పల్లె ప్రేమను, లాలింతను, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసి జాతీయ ఉత్తమ రచయిత అవార్డును అందుకున్నటువంటి శ్రీ కాసర్ల శ్యామ్ గారి చేత గేయ సందేశం ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ పల్లె ఇతలను
కన్నీళ్ల కథలను తన కళ్ళంతో కళ్ళకు కట్టినట్టుగా తెలంగాణ పాటలను రచించి తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి జానపద గేయ రచయిత పల్లె పాటల పరిమళమైనటువంటి శ్రీ కొదారి శ్రీనివాస్ గారి చేత జానపద సందడి ఉంటుంది. దాంతోపాటు అత్యంత ప్రాచీన నృత్య కళ కాకతీయుల కళా వైభవానికి ఒక ప్రతీక. కాకతీయుల కాలంలో పురుడు పోసుకున్నటువంటి రౌద్ర నృత్యము, సైనికులు యుద్ధానికి వెళ్లే సమయంలో ఆ పరమశివుడి ముందు అత్యంత భక్తి శ్రద్ధలతోని ప్రదర్శించే పేరని శివతాండవము. తర్వాత మధ్యరాత్రి సమయంలో ఆ శివుణ్ణి ఆవాహన చేసేటువంటి సప్తహారతి కార్యక్రమం కూడా ఉంటుంది. దీంతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, కళా రంగాల్లో, సామాజిక సేవ రంగాల్లో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరుస్తూ మన ఓరుగల్లుకు పూర్వవైభవం రావాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యులకు కాకతీయ పురస్కారం కూడా అందజేస్తాం. వీరందరితో పాటు ఎంతోమంది ఇంకా సినీ గాయకులు, జానపద గాయకులు, కవులు